అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పెయిడ్ మానిటైజేషన్ కొనొద్దనే ఒక టాపిక్ అనమాట. మరి పెయిడ్ మానిటైజేషన్ అనేది కూడా చాలామంది తెలుసు అనమాట, కొంటా ఉంటారు. మరి దీనివల్ల మనకు కలిగే నష్టాలు ఏంటని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతాం అనమాట. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి కంప్లీట్ యూట్యూబ్ గైడెన్స్ కోసం. ఓకే, అదేవిధంగా రిగార్డింగ్ దిస్ యూట్యూబ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, టాపిక్లోకి వచ్చేసినట్టయితే మరి ఇక్కడ ఇదైతే పెయిడ్ మానిటైజేషన్ ఎందుకు కొనొద్దని చెప్తా ఉన్నానంటే కొన్ని థింగ్స్ అయితే బిహైండ్ దిస్ కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అని ఒక స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, కొత్త క్రియేటర్స్ కన్నా పాత క్రియేటర్స్ అయితే చాలామంది అయితే పెయిడ్ మానిటైజేషన్ కొంటా ఉన్నారు. లైక్ ఎందుకంటే వారు ఎన్నో సంవత్సరాల నుంచి యూట్యూబ్లో రన్ చేసి వారు కూడా ఒక విరక్తి అయితే రావడం జరిగింది. ఎందుకంటే నాకు వ్యూస్ రావట్లేదు, నాకు కరెక్ట్గా వాచ్ టైమింగ్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని కూడా ఒక ఆలోచన అయితే పెయిడ్ మానిటైజేషన్ అయితే కొంటా ఉన్నారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక 5,000 6,000 అని కూడా కట్టేస్తా ఉన్నారు. లైక్ ఎందుకంటే ఒకసారి మనం మానిటైజేషన్ ఏంటంటే మేము లక్షల డబ్బులు సంపాదించిన ఒక ఊహతోనైతే వాళ్ళైతే ఎంతో 5,000 6,000 అమౌంట్ కట్టేసి అయితే వాళ్ళైతే మానిటైజేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే, మానిటైజేషన్ చేసుకున్న తర్వాత మన డబ్బులు వస్తాయా, మరి ఎలా ఉంటుంది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనమాట. స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 1000 మంది సబ్స్క్రైబర్స్, అదేవిధంగా 4,000 అవర్స్ వాచ్ టైమింగ్ ఏ విధంగా తెప్పిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మీరు అప్రోచ్ చేయాలనుకోండి, వాళ్ళకి సంబంధించి ఒక యూనిట్ ఉంటుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఒక 2-3 కంప్యూటర్లు ఉంటాయి, అదేవిధంగా ఇతర యాప్స్ అనమాట, ఇతర యాప్స్ ఉంటాయి, అదేవిధంగా ఇతర సోర్సెస్ నుంచి వెబ్సైట్ నుంచి అయితే వాళ్ళు 4,000 అవర్స్ వాచ్ టైమింగ్, అదేవిధంగా ఇక్కడ ఏదైతే 1000 సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే ఒకటే అడ్రస్ నుంచి వాళ్ళు అనుమానం రాకుండా, అంటే యూట్యూబ్ అల్గోరిథంకి అనుమానం రాకుండా మల్టిపుల్ సోర్సెస్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది అనుకో మన ఇండియా అనుకోండి, ఇండియాకి నుంచి కొంతమంది చూశారు, అదేవిధంగా ఢిల్లీకి నుంచి ఇట్లా ఓకే ఇతర రాష్ట్రాలకి చూసుంటే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఒక యొక్క ట్రాక్తో మొత్తం ఏం చేస్తారంటే వాళ్ళు మన యొక్క 1000 సబ్స్క్రైబర్స్ ఇవన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. మనకు ఆర్గానిక్ కాకుండా ఇది ఆర్టిఫిషియల్ సబ్స్క్రైబర్స్, ఆర్టిఫిషియల్ వాచ్ టైమింగ్. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇన్ కేసు మీరు సంబంధించి అంటే ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ఏమవుతుందంటే అప్కమింగ్ డేస్లో మీరు వీడియో చేసి అప్లోడ్ చేయగానే ఎంతమందికి వ్యూస్ రీచ్ అవుతుంది, అది 10 మందికి 20 మందికి 30 మందికి 40 మందికి. ఓకే, దీనివల్ల మీరు డెవలప్ అవుతారా, కారు మీ ఛానల్ గ్రోత్ ఉంటుందా, కాదు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్ అల్గోరిథం చెక్అవుట్ చేశానమాట, సస్పెండ్ చేయడం జరిగిందనమాట. ఓకే, నేను ఈ వీడియో చేయడానికి ముందరమాట నేను చాలా యూట్యూబ్లో వీడియో చూశాను అనమాట. మరి లైక్ ఏ విధంగా అయినా నేను ఒకసారి వీడియో చూశాను, చాలామంది ఈ విధంగానే కొంతమంది ఒక 100 మందికి ఈ విధంగా పెయిడ్ మానిటైజేషన్ ఏంటంటే దాదాపు ఒక 10 మందికి అయితే ఖచ్చితంగా ఈ విధంగానే ఛానల్స్ అనేది సస్పెండ్ కావడం జరిగింది, అదేవిధంగా డెడ్ కావడం జరిగింది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఈ యొక్క వీడియో తరఫున ప్రతి ఒక్కరైతే ఆర్గానిక్గా సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఆర్గానిక్గా వాచ్ టైమింగ్ కావచ్చు అయితే గెయిన్ చేసుకుని ట్రై చేయండి. మీ కంటెంట్ బాగుంటే కూడా వ్యూవర్స్ కూడా మన సైడ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీ కంటెంట్ ప్రొజెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనమాట, కంటెంట్ ఈజ్ ఏ మ్యాటర్ అనమాట, నథింగ్ టు వరీ. మీ కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా వ్యూవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు మీ కంటెంట్ అయితే వాచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర మీరు థర్డ్ పార్టీ సోర్సెస్ నుంచి మీరు చేశారనుకోండి, ఖచ్చితంగా మన ఛానల్ అయితే డెడ్ కావడం జరుగుతుంది. లేదంటే ఒకసారి ఇన్ కేసు మానిటైజ్ అయినా కానీ ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత సస్పెండ్ అవ్వడం జరుగుతుంది, లేదంటే మీకు సంబంధించిన గ్రోత్ అయితే ఉండదన్నమాట. ఇది పక్కా 100% అయితే రాసి పెట్టుకోండి. ఇంకెవరైనా ఈ పెయిడ్ మానిటైజేషన్ కొందాం అనుకున్న వారైతే వెంటనే ఈ యొక్క మీ యొక్క డిసిషన్ అయితే క్యాన్సిల్ చేసుకొని మీరు మీకు సంబంధించిన ఆర్గానిక్ వెనిమిది అయితే సంపాదించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆర్టిఫిషియల్గా వస్తున్నాయి కాబట్టి ఎప్పటికైనా ఒక రోజు మన ఛానల్కి ముప్పు ఉంటుంది. కాబట్టి ఇలాంటి తప్పులు చేయొద్దని ఒక వీడియో ఉద్దేశం అనమాట. ఎవరైతే ఈ వీడియోని ఇన్వైట్ చూసి మీకు సంబంధించిన ఛానల్ నేమ్ కామెంట్ చేసినట్లయితే అప్కమింగ్ వీడియో సెక్షన్లో మీకు సంబంధించిన ఛానల్ అయితే ప్రీ ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు సంబంధించిన యూట్యూబ్ రిగార్డింగ్ ఏం డౌట్స్ ఉన్నా ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోలో మీకైతే స్టెప్ బై స్టెప్ రిప్లై ఇస్తాను. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అర్థమైందని భావిస్తా ఉన్నాను. ఓకే, ఇలాంటి కంటెంట్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఒకసారి ఈ వీడియో అప్లోడ్ చేయగానే మీ దగ్గర అయితే రీచ్ అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.